నాకంటే బెటర్ పీపుల్, నాకంటే బెటర్ జనరేషన్ ఖచ్చితంగా తయారవ్వాలి. అలా అవ్వకపోతే నేను ఫెయిల్ అయినట్టు. ఎందరో నాకు సలహాలు ఇస్తుంటారు, ఒక మెసేజ్ ఎక్కువ చెప్పండి, ఒక మెసేజ్ ఎక్కువ చెప్పండి, ఒక్క మెసేజ్ నేనే చెప్తాను, ఎంతసేపు చెప్పమన్నా చెప్తాను. రేపు పొద్దున నాకేమన్నా అయితే అప్పుడేంటి? సంఘం క్లోజ్ అవ్వాల్సిందేనా? సంఘం సమాధి అవ్వాల్సిందే? చెప్పాలంటే దేవుని సన్నిధిలో నిలబడి నేను మాట్లాడుతున్నాను. దిస్ ఇస్ మై ఆబ్జెక్టివ్, దిస్ ఇస్ మై గోల్. యాప్రాల్లో ఇక్కడ జరిగే దానిలో 3 మెసేజెస్ ఎందుకు, 3 మెసేజెస్ ఎందుకు? ఒకప్పుడు ఒక్క మెసేజ్ ఉండేదిగా. ఒకటే మెసేజ్ నడుస్తుంటే ఆ ఒక్కటే మెసేజ్ చెప్పి ఆయన చచ్చిపోయాడు అనుకో, ఇది చెప్పేటోళ్ళు ఎవరు ఉండరు. అందుకే సంఘం అంటే ఒక వ్యక్తిగా, ఒక వ్యవస్థ. వ్యక్తి మరణించిన వ్యవస్థ మరణించదు. అందుకే ఎక్కువ మంది పరిచారకులను, ఎక్కువ మంది వాక్య సందేశకులను, ఎక్కువ మంది సేవకులను తయారు చేసే ఒక యజ్ఞం నిరంతరంగా జరుగుతూనే ఉంది. ఇదే వేదిక మీద ఎంతమంది వచ్చి మాట్లాడుతుంటారు? ప్రతి వారం ఒకరే మాట్లాడరు ఇక్కడ. అంటే మీకు జరిగే 3 మెసేజెస్లో ఒక్కొక్క తర్వాత ఒకరు మారుతూనే ఉంటారు. మీరు గమనించాలి. కారణం ఎక్కువ మంది తయారు కావాలి.